ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నః సూర్యః ప్రచోదయాత్. ఓం శ్రీ గణేశాయ నమః. నమః సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతిస్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఇప్పుడు ఆదిత్య హృదయంలో 11వ శ్లోకం మనం చెప్పుకుందాం. హరిదస్వసహస్రార్చి సప్తసప్తిర్మరీచిమాన్ తిమిరోన్మథన శంభో స్వష్టా మార్తాండ అంశుమాన్. ఇందులో కొన్ని నామాలు చాలా విస్తృతమైనటువంటి వర్ణన ఉంటుంది, అది మనం తెలుసుకోవాలి. అందుకని వీటి మీద కొంత సమయం మనం వెచ్చించుతాం. అందుకని ఈ శ్లోకంలో మొదట ఈ హరిదశ్వః సహస్రార్చి ఈ 2 నామాలు ముందు చెప్పుకుందాం. హరిదశ్వః అంటే ఏంటన్నమాట? హరిత్ అంటే ఆకుపచ్చని వర్ణం, అశ్వ అంటే గుర్రములు. హరిదశ్వః అంటే ఏంటన్నమాట? ఆకుపచ్చని గుర్రములు. అశ్వశబ్దంలోని అసు ధాతువుకి వేగం, గమనం, పరిగెట్టడం అని అర్థం అన్నమాట. ఇది చూడండి, కిరణాలు ఎక్కడో ఉండేటువంటి సూర్యుడి దగ్గర నుంచి కిరణాలు మన భూమి మీదకి వచ్చేటి 8 నిమిషాలు పడుతున్నాయి, ఏదో మన శాస్త్రజ్ఞులు కూడా చెప్పారు. మరి ఆ కిరణాలు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చేప్పుడు 8 నిమిషాలు పడుతున్నాయి అంటే అటువంటి గమనశక్తివి కలిగినటువంటివే అశ్వములు. అంటే అవే ఆ కిరణములు ఇక్కడ అశ్వములుగా కూడా మనకి చెప్పారన్నమాట. ఇందులో చాలా రంగులు ఉంటాయని మనం లోగడ చెప్పుకున్నాం, తర్వాత కూడా మళ్ళీ మనం చెప్పుకుంటాం కూడా కాసేపు. అయితే దీనిలో ఉండేటువంటి ఆకుపచ్చటి రంగుని ప్రభావితం చేసేటువంటి కొన్ని కిరణములు ఉన్నాయి. అవే ఈ ఆకుపచ్చని రంగుని ఏ కిరణములు ప్రభావితం చేస్తాయో అవే మనకు ఆకుల్లోనూ చెట్లలోనూ కూడా ప్రసరించి వాటికి కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటిది జరిపి వాటిలో పోషకత్వ విలువల్ని పెంచుతుంది. అవి తినడం వల్ల మనకి పోషణ అనేటువంటిది కలుగుతుందన్నమాట. అందుకని హరిదశ్వ అంటే ఏంటన్నమాట? ఆకుపచ్చని కిరణములతో పోషణ శక్తి కలిగించేటువంటి సూర్య శక్తి అని హరిదశ్వములకి అర్థం మనం చెప్పుకోవచ్చు. ఇంకొక అర్థం ఏంటంటే హరిత్ అంటే దిక్కులు అని అర్థం. హరిత్ అంటే దిక్కులు అని అర్థం. ఈ దిక్కులే తన యొక్క కిరణములు ఆ దిక్కుల్లోకి ప్రసరింపజేసి, అంటే మూలకి కూడా ప్రసరింపజేసేటువంటి వాడు అన్నమాట. అది కూడా హరిదశ్వ. అంటే ఈ కిరణముల యొక్క శక్తి వేగం ఎలా ఉంటుందంటే ఎంత దూరమైనప్పటికీ కూడా ఏ గోళములో అయినా, అంటే ఏ గ్రహంలోని కూడా అవి ప్రసరించేటువంటి శక్తి వాటికి ఉంటుందన్నమాట. అందుకని ఇవన్నీ కూడా హరిదశ్వములేనే చెప్తారన్నమాట. అంటే దిక్కులు, అన్ని దిక్కులను కూడా వ్యాపించేవాడు. తన కిరణములతో వ్యాపించి ఆయా దిక్కుల్లో ఉండేటువంటి జీవులను రక్షించి పోషించేటువంటి ఆ సూర్యనారాయణమూర్తియే హరిదశ్వ అని కూడా ఇక్కడ మనకు చెప్పారు. ఇంకొక అర్థంలో తీసుకుంటే నవగ్రహాలని, అంటే మనకి ఖగోళంలో నవగ్రహాలు ఉన్నాయని చెప్తారు. ఈ నవగ్రహాలని కూడా వృద్ధి చేసి వాటికి కూడా పోషణ కలిగించి వాటి ద్వారా మనకి పోషణ కలిగించేటువంటి వాడు కూడా హరిదశ్వాడు అని చెప్తారన్నమాట. అంటే ఒక్కొక్క గ్రహాన్ని వృద్ధి చేసి, అంటే ఒక్కొక్క కిరణంతో ఒక్కొక్క గ్రహాన్ని వృద్ధి చేస్తాడని కూడా చెప్తారన్నమాట.
అది ఉదాహరణ కొన్ని చెప్పారు. ఈ చంద్రుడి ప్రకాశాన్ని ప్రభావితం చేసేటువంటి కిరణం పేరు సుషుమ్న అంటారు. అంటే మనలో ఉండే సుషుమ్న నాడి కాదు ఇది, ఇదొక కిరణం పేరు అంతే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది ఇది మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు మనం. అలాగే హరికేశ అనేటువంటిది కూడా నక్షత్రాలని ప్రభావితం చేస్తుందట, ఆ కిరణం పేరు అది. అలాగే బుధుని ప్రభావితం చేసేటువంటిది విశ్వకర్మ, బృహస్పతికి అర్వాగ్వసు, అలాగే శనిని స్వరాట్ అనే కిరణాలు వృద్ధి పొందిస్తున్నాయి. అంటే ఒక్కొక్క కిరణానికి ఒక పేరు ఉంది, ఒక్కొక్క కిరణం ఒక్కొక్క గ్రహాన్ని ప్రభావితం చేస్తూ ఆ గ్రహాలకి ఏమో శక్తినిచ్చి ఆ గ్రహాల ద్వారా మనకి కూడా శక్తిని ఇస్తున్నాయన్నమాట. దానివల్ల మనకి కూడా పోషణ కలుగుతుంది. అందుకని ఆయన్ని పూష అని కూడా మనం లోగడ దర్శించామన్నమాట. అది అంటే ఇప్పుడు హరిదస్వ అనేదానికి 3 రకాల అర్థాలు మనం చెప్పుకున్నాం. అంటే ఆకుపచ్చనటువంటి కిరణములు కలిగినటువంటి వృక్ష సంపదనంతా కూడా ప్రభావితం చేసేవాడని ఒకటి, అన్ని దిక్కుల్లో కూడా తన కిరణాలతో ప్రశంసి చేసేవాడని, తన యొక్క వివిధ కిరణాలతోటి కూడా నవగ్రహాలని ప్రభావితం చేసి మనలోనూ మన బయట ఉండే నవగ్రహాల శక్తిని మనకి కలిగించి దాని ద్వారా మనకు పోషణ కలిగించేవాడని హరిదస్వ అనేటువంటి నామానికి 3 రకాల అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు తరువాతి నామం సహస్రార్చి అంటే ఏంటన్నమాట, సహస్ర కిరణములు కలవాడు. ఇక్కడ సహస్ర కిరణములు అనేటువంటి లెక్కకి మనకి చెప్పారు, దానికి కూడా లెక్క కూడా చెప్పారు. దానికి సహస్ర అంటే అనంతం అనేటువంటి కిరణములు అయినప్పటికీ కూడా ఈ సహస్ర కిరణాలకు లెక్క కూడా మనకి చెప్పారన్నమాట. ఇప్పుడు సూర్యుడు మనకి వృత్తాకార గోళంలో కనబడుతూ ఉంటాడనమాట. అంటే వృత్తాకారం అంటే ఏంటండి, ఆద్యంతములు ఎక్కడుందో మనకి తెలియదు, అంటే ఆయనకి అంతము తెలియదు, ఆది తెలియదు. అటువంటి ఆ వృత్తాకార గోళమే అదే పరమాత్మ యొక్క అనంత శక్తి సంపన్నత అని కూడా మనం చెప్పవచ్చు అన్నమాట. అది ఈ కిరణాల్లోట అంటే ఇక్కడ చెప్పినటువంటి ఈ సహస్ర కిరణాలకి లెక్క ఏ విధంగా చెప్పారు అంటే, వర్షానికి కారకమైనటువంటి కిరణాల పేరు వృష్టి సర్జన కిరణములు అంటారు వాటిని. అవి 400 కిరణాలు ఉంటాయట. ఉష్ణకారకమైన అంటే అన్నమాట వేడికి సంబంధించిన కిరణాలు కర్మసజ్జన కిరణములు, అవి 300 కిరణాలు ఉంటాయన్నమాట. అదే కాకుండా హిమపాతం అంటే మంచుకి సంబంధించిన కిరణాలు హిమసజ్జన కిరణాలు 300 అనేటువంటి ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క కిరణానికి మళ్ళీ విభాగాలు ఉంటాయి. అంటే 1000 కిరణాలు ఏం కాదు, ఈ 1000 అనేటువంటి మళ్ళీ విభాగాలు తీసుకుంటే ఎన్నో ఉంటాయి. అందుకని కొన్ని వేల వేలు కొన్ని కోటాను కోట్ల కిరణాలు సూర్యుడి నుంచి కూడా ప్రసరించి జగత్తంతటిని కూడా కాపాడుతుందన్నమాట. మహామహా శివభక్తుడైనటువంటి శ్రీ అప్పయ్య దీక్షితుల వారు ఆయన 12 సూర్యస్తుతి అయినటువంటి రాశారు. దానిలో చక్కగా ఈ వివరణ ఇంకా బాగా ఇచ్చారు. అది కూడా మనం ఇక్కడ ఈ సందర్భంలో తెలుసుకుందాం ఒకసారి. మనందరికీ తెలుసు, ఒక సూర్యకిరణం జల బిందువుతో కలిసినప్పుడు పరావర్తనం చెందుతుంది. పరావర్తనం చెందినట్లయితే అప్పుడు ఏమవుతుంది, ఇంద్రధనస్సు 7 రంగులుగా ఏర్పడుతుంది అనేది మనకు తెలుసు అన్నమాట. ఆ 7 రశ్ములు బయటకు వచ్చి జగత్తునేమో రక్షిస్తూ ఉంటాయన్నమాట. ఆ కిరణం వలె మళ్ళీ వివిధ రంగుల్లో మళ్ళీ మిశ్రమయ్యి ఎన్నో రంగులు మనకి ప్రకృతిలో దర్శింపబడుతున్నాయన్నమాట. అది అంటే ఏంటి, ఒకే ఒక్క ఆదిత్యుడు 7 వర్ణాలుగా మారి 7 వర్ణాలుగా అనంత వర్ణాలుగా మారి మొత్తం ప్రకృతి సౌందర్యం అంతటినీ కూడా కారకుడయ్యాడు అని చెప్తున్నాను అన్నమాట. ఈ ఆదిత్యుడు ఒకే ఆదిత్యుడు 12 ఆదిత్యులుగా మళ్ళీ కూడా విభాగం చెందాడు. అంటే ఉన్నవాడు ఒకడే, కానీ ఆయన 12 ఆదిత్యులుగా ఉన్నాడు. ఈ 12 ఆదిత్యులు కూడా వాళ్ళు ఆశ్రయించినటువంటి మొత్తం 96,000 కిరణాలు ఉన్నాయని చెప్పేసి కూడా లెక్క చెప్పారు. చూడండి, మన ఋషులు ఎంత శాస్త్రజ్ఞానం కలిగిన వాళ్ళు, ఏనాడు చెప్పినటువంటి ఇవన్నీ ఈవేళ సైన్స్ కూడా అందనటువంటి సైన్స్ ఇదంతా కూడా చెప్పాల్సి వచ్చినట్లయితే ఈ 96,000 కిరణాలు కూడా ముల్లోకాలను కూడా పవిత్రం చేస్తూ ఉంటాయట. వాళ్ళు చెప్పినటువంటి ఈ 12 ఆదిత్యులు వాళ్ళ పేర్లు, ఆ ప్రతి ఆదిత్యంలో ఉండేటువంటి కిరణాల సంఖ్య కూడా వాళ్ళు చెప్పారండి. ఎందుకంటే మనం తెలుసుకుంటే మనం చెప్పవచ్చు మన తరాల వాళ్ళకి మనలో ఎంత సైన్స్ ఉంది అనేటువంటిది. ఇది ఉత్తినే ఏదో కాకులు లెక్క చెప్పినటువంటిది కాదు, వాళ్ళు దర్శించి చెప్పినటువంటిది.
వాళ్ళ తపోశక్తితో దర్శించి అతీంద్రియ శక్తితో దర్శించి చెప్పినటువంటి మహావిజ్ఞాన శాస్త్రం. మామూలు ఈ భౌతిక విజ్ఞానం ఉంటుండేది కాదు ఇది. అదేంటో చూసినట్లయితే ద్వాదశ ఆదిత్యుల్లో వరుణ అని ఒకటి ఉంది. ఆయనకి 6000 కిరణములు ఉంటాయట, 6000 రశ్ములు ఉంటాయట. పూష అని ఇంకొక ఆదిత్యుడు ఉంటాడు, ఆయనకి కూడా 6000 ఉంటాయట. దేవేశ ఆయనకి 7000 కిరణాలు ఉంటాయట. ధాత 8000 కిరణాలు ఉంటాయి. ఇంద్ర 9000 కిరణాలు ఉంటాయట. సవిత 10,000 కిరణాలు ఉంటాయి. భగ 11,000. మిత్ర 7,000 ఉంటాయట. త్వష్ట 8,000 కిరణాలు. అర్యమ 10,000 కిరణాలు ఉంటాయట. పర్జన్య 6,000 కిరణాలు ఉంటాయి. విష్ణు 6,000 కిరణాలు ఉంటాయి. అంటే ఈ విష్ణు మహావిష్ణువు ఒకరు కాదండి, ఈ ద్వాదశాదిత్యుల్లో ఒక ఆదిత్యుల పేరు విష్ణు అన్నమాట. ఈ విధంగా ఈ ద్వాదశాదిత్యులు కూడా ఒకే ఆదిత్యుని శక్తి చేత అధిష్ఠింపబడుతున్నారనే విషయం మనం ఇక్కడ గ్రహించాలన్నమాట. ఎప్పుడైతే ఈ కిరణాలు అంటే ఈ ద్వాదశ ఆదిత్యుల నుంచి వచ్చేటువంటి ఈ కిరణములు భూలోకంలో ప్రసరించవో దాన్ని చాంద్రమానం ప్రకారం కూడా సంసర్పం లేక అధిక మాసం అని అంటారట. అంటే ఏంటంటే ఈ అధిక మాసంలో ఈ ద్వాదశ ఆదిత్య కిరణాలవి కూడా భూమికి చేరవట. అంటే ఏంటి, ద్వాదశాదిత్యులకి కూడా ఈ అధిక మాసంలో అధికారం లేదన్నమాట. అది అయితే సూర్యుడు మాత్రం ఆయన ప్రభావాన్ని వేరే విధంగా చూపిస్తూ ఉంటాడు. అందుకని ద్వాదశాదిత్య ప్రభావం ఉండనటువంటిది కాబట్టి అధిక మాసం అంటారన్నమాట. అందుకని ఏంటన్నమాట, ఆ ద్వాదశ ఆదిత్య కిరణముల యొక్క ప్రభావము పావనత్వం లేనటువంటి మాసం కాబట్టి అధిక మాసంలో ఎటువంటి ముహూర్తములు శుభకార్యాలు అనేటువంటివి కూడా జరపకూడదు అని అంటారన్నమాట. అది దీనిలో ఉండేటువంటి విషయం మనం గమనించుకోవాలి. తర్వాత సప్తసప్తి అనే నామం ఉన్నది. ఇది చాలా విస్తృతమైనటువంటి వర్ణన ఉంది. అది కొన్ని రకాలుగా మనం చూడాలి. అది